హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక బ్రైడల్ డిజైన్ అండి ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ముందుగా అయితే మనం ఇలా రింగ్స్ అవి బటన్స్ లాగైతే రెడీ చేసుకోవాలి. దాని చుట్టూ అయితే బీడ్స్ అనేది కుట్టుకోవాలి. 2 కలర్స్ అండి, శారీలో వచ్చిన 2 కలర్స్ అయితే రెడీ చేశాను. 25 అయితే రెడీ చేశాను నేను. ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ముందుగా మనము ఇవి ఎలా తయారు చేసుకోవాలి అనేది, దీనికి వచ్చేసి మెటీరియల్స్ అండి బంచెస్లో తీసుకున్నాను. యాంటీ గోల్డ్ ఉంది కాబట్టి 2mm బీడ్స్ అండ్ 4mm బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి 4mm బీడ్స్ అండి, ఇవి వచ్చేసి 2mm బీడ్స్ అండి తీసుకున్నాను. బంచెస్లో తీసుకున్నాను. ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ముందుగా 4mm బీడ్స్ ఒక 3 లైన్స్ అయితే సరిపోయాయండి 4mm బీడ్స్. అండ్ 1mm బీడ్స్ అయితేనేమో 1.5 లైన్ అయితే సరిపోయాయండి. ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ముందుగా అయితే రింగ్స్ అయితే తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఉన్న రింగ్స్ అయితే తీసుకోండి. ఇంకో ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉన్న రింగ్స్ అయితే తీసుకోండి. మన ఇంట్లో స్పాంజ్ కానీ ఏదైనా ఉంటే దాన్ని మధ్యలో కాటన్ కానీ స్పాంజ్ కానీ అయితే పెట్టుకోవాలి. శారీలో కలర్ వచ్చిన క్లాత్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఈ కొంచెం స్పాంజ్ అయితే తీసుకొని, స్పాంజ్ అయితే కొంచెం లైట్గా తీసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. లైట్గా తీసుకొని ఆ హోల్ కంప్లీట్ ఆ హోల్ మొత్తము మిడిల్లో పెట్టేసి కొంచెం లాగి మనం అది రింగ్ చుట్టూ స్ప్రెడ్ చేయాలండి. కాటన్ వచ్చేసి స్పాంజ్ కానీ కాటన్ కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇలా అయితే రింగ్ చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ థ్రెడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే క్లాత్కి చుట్టడం కోసం కాటన్ థ్రెడ్ అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా రింగ్ను అయితే ఇలా పెట్టేసుకోవాలండి. మనకు సరిపోను మరీ ముడతలు లేకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్తో అయితే మనం చుట్టుకోవాలండి. చుట్టూ ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం థ్రెడ్ చుట్టాక ఆ ముడతలు అనేది లేకుండా కొంచెం జరుపుకోవచ్చండి. సో ఎలా అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ముడతలు లేకుండా. ఈ విధంగా అయితే థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి. చూడండి, అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు అనేవి లేకుండా ఇలా అయితే థ్రెడ్ అనేది చుట్టుకోండి. ఈ విధంగా అయితే లాక్స్ అయితే వేసుకోవాలండి. 3-4 లాక్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం పైన ఇంకొక ముడి అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పైన ఇంకొకసారి అయితే లాక్స్ అయితే వేసుకోండి, చుట్టుకోండి. కొంచెం సేపు చుట్టుకొని ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. బీడ్స్ అనేవి ఊరికే క్లాత్ అనేది బీడ్స్ దగ్గరికి రాదు. సో ఈ విధంగా అయితే చుట్టుకున్న తర్వాత కొంచెం పొడుగు ఉంచేసుకొని కట్ చేసుకోండి. కొంచెం పొడుగు ఉంచేసి కట్ చేసేయండి. ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా 24 మీ శారీకి ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. ముందుగా వచ్చేసి నీడిలోకి అయితే కాటన్ థ్రెడ్ వచ్చేసి 4 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి. 4 స్టాండ్స్ అయితే ఎక్కించుకున్న కాటన్ థ్రెడ్ అయితే తీసుకోండి. ఒకవైపు అయితే ముడి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కాటన్ థ్రెడ్ అనేది మనం ముడి వేసాం కదండి, సో అక్కడి నుంచి అయితే తీసుకోవడం బెటర్. ఎందుకంటే ముడులు కనిపించవు. సో ఈ విధంగా అయితే నీడిల్ని పక్కకు అనేసేయండి. అన్న తర్వాత ఒక 4mm బీడు, ఒక 2mm బీడు అండ్ ఒక 4mm బీడ్ అయితే తీసుకోండి. 4mm బీడ్, 2mm బీడ్ అండ్ 4mm బీడ్ అయితే తీసుకోండి. ఇవి 2 కలిసిపోయాయి, సో నేను అందులో నుంచే తీసాను 4mm బీడ్ కూడా. సో ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత 3 బీడ్స్ తీసుకున్నాక లాస్ట్ బీడ్ లోపల నుంచి నీడిల్ని కిందికి అనేసేయండి. అన్న తర్వాత ఇంకొక 2mm బీడ్ అండ్ 4mm బీడ్ అయితే తీసుకొని మళ్ళీ కొంచెం దూరంలో అయితే ఇలా అయితే తీసుకోండి. బీడ్స్ లోపల నుంచి చుట్టూ ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఒక 2mm బీడ్, ఒక 4mm బీడ్ తీసుకొని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లాస్ట్ బీడ్ లోపల నుంచి నీడిల్ అయితే కిందికి అనేసేయాలండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూపిస్తున్నానండి క్లియర్గా. చూడండి, బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియోని అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయలేదు, స్పీడప్ చేయలేదు, స్లోగానే చూపిస్తున్నాను. చూడండి, 4mm బీడ్, 2mm బీడ్ అండ్ 4mm బీడ్ ఫస్ట్ మాత్రమే 3 తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసిన దగ్గర నుంచి 2 తీసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా అయితే మొత్తము కుట్టుకోవాలండి. దీనికి వచ్చేసి ప్రైస్ అయితే నేను 550 అయితే తీసుకున్నానండి. 550 నుంచి 600 లోపు తీసుకోవచ్చు. సో ఫస్ట్ టైం నేను ఈ డిజైన్ వేయడము, సో 550 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ టైం నుంచి అయితే 600 తీసుకుంటానండి. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. టైం వచ్చేసి మొత్తము ఈ డిజైన్ చేయడానికి వచ్చేసి మొత్తం 5 అవర్స్ పట్టిందండి. ఇవి బీడ్స్ కుట్టడానికి ఒక 2 అవర్స్ పట్టిందండి వీటి చుట్టూ. నెక్స్ట్ వచ్చేసి శారీకి ఇవి కుట్టడము 1 అవర్, అవి తయారు చేసుకోవడం కోసం 1 అవర్ అలా అయితే పట్టాయండి. సో మీకు ఎంత టైం పడుతుందో తెలియదు స్లోగా చేసుకుంటే. నాకైతే టోటల్ 5 అవర్స్ అయితే పట్టిందండి. సో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే మొత్తం అయిపోయే లాస్ట్ వరకు అయితే కుట్టుకోవాలండి. ఇంకా లాస్ట్ అండి ఒక 2 mm బీడ్, ఒక 4 mm బీడ్ అయితే తీసుకోండి. లాస్ట్ వచ్చేసా తీసుకున్న తర్వాత ఇలా నీడిల్ పైకన్న తర్వాత ఇక్కడ నుంచి మనం నీడిల్ని పక్కన దగ్గర నుంచి పైకైతే అనేసుకోవాలండి. పైన లాక్స్ దగ్గర నుంచి అనుకొని ఒక 2 నాట్స్ అయితే వేసుకోండి. 2 నాట్స్ అయితే వేసుకోవాలి. చూసారు కదండి, ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా అయితే చూపించాను, బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని. సో ఈ విధంగా అయితే ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. కట్ చేసుకోవాలండి. తర్వాత ఇది శారీకి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తున్నాను. ఇది అండి, ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శారీకి ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా మన ఇంట్లో నార్మల్ మిషన్స్ ఉంటాయి కదండి. సో ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం 25 చేసుకున్నాం కాబట్టి ఎక్కడి వరకే ఏ గ్యాప్లో ఎన్ని సరిపోతాయో అది మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ముందు వెనక బ్యాక్ సైడ్ కొంచెం ముడత ఉంటే అది వెనక్కి వచ్చేలాగా చూసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా అయితే స్లోగా కుట్టండి. మిషన్ లేని వాళ్ళైతే ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తున్నాను. మిషన్ ఉన్న వాళ్ళైతే ఇలా కుట్టి ఇలా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మిషన్ అవైలబుల్ లేకుండా ఉంటే నార్మల్గా చేతితో ఎలా కుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. మిషన్ మీద అయితే కొంచెం కష్టంగా అనిపించింది. సో నేను కూడా కొంచెం తర్వాత ఇప్పేసి నార్మల్గా చేతితో అయితే కుట్టాను. సింగిల్ పాదం ఉంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో నా దగ్గర సింగిల్ పాదం లేదు కాబట్టి డబుల్ పాదంతో కష్టంగా అనిపిస్తుందని ఒక 3-4 తర్వాత నేను తీసేసానండి. తీసి నార్మల్గా హెమ్మింగ్ నీడిల్తో అయితే చేశాను. అది ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను చూడండి. మిషన్ ఉన్న వాళ్ళైతే ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా అయితే ముందు వెనుక చూసుకొని అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా అయితే కుట్టుకోవాలి. సింగిల్ పాదం ఉంటే మంచిగా సెట్ అయిపోతుందండి. సో జాక్ మిషన్స్ కానీ నా పెద్ద మిషన్స్కి అయితే సింగిల్ పాదం ఉంటుంది కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. డబల్ పాదంకి అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. బీడ్స్ పగిలిపోతున్నాయి, కొంచెము ఇరిగిపోతున్నాయి బీడ్స్. సో ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పైన ఒక నార్మల్ కాటన్ థ్రెడ్ ఉంటుంది, కాటన్ది లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి. లైనింగ్ క్లాత్ అయితే ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని వెనక సైడ్ ఇట్లా అంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చేతితో ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. నెక్స్ట్ చేతితో ఈ విధంగా అయితే ముందుగా ఇవన్నీ నేను మిషన్ మీద తీసేసి లాక్స్ అయితే వేసుకున్నాను, టాకాలు అయితే వేస్తున్నాను. సో ఇక ఈ విధంగా అయితే వస్తుంది డిజైన్, మొత్తం అయితే ఈ విధంగా వస్తుంది. సో ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను మీకు. మనం గ్యాప్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే 25 చేశాను, కరెక్ట్ 24 పడ్డాయి, ఒకటైతే మిగిలింది. నేను ఈ విధంగా గ్యాప్లో అయితే ముందు వెనుక చూసుకొని ఈ విధంగా అయితే ముడి అయితే లాక్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్ నీడిల్లోకి 4 స్ట్రాండ్స్ కాటన్ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. మనం కరెక్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. పైకి కిందికి కాకుండా కరెక్ట్గా అయితే మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా 2 లాక్స్ అయితే వేసుకోండి. నీడిల్ని కింద నుంచి పైకి ఇలా 2 టైమ్స్ తీసి అయితే లాక్స్ అయితే వేసుకోండి.
వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఎలా కుట్టాలి బ్యాక్ సైడ్ అనేది కూడా చూపిస్తాను క్లియర్గా మీకు. ఈ విధంగా అయితే వస్తుంది. లాక్స్ అయితే వేసుకున్న తర్వాత వెనుకకు తిప్పి ఒక లాక్ అయితే వేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకోండి. థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. శారీ మొత్తం అయిపోయింది, ఇంకో 2 అయితే పడతాయి. సో అవి మొత్తం వేసాక లైనింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉంది కదండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది లైనింగ్ అండి. సో ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఇదిగోండి లైనింగ్ క్లాత్ డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక మిషన్ మీద ఒక కుట్టు అయితే వేసుకోండి డబల్ ఫోల్డింగ్లో. ఈ విధంగా అయితే మనము హెమ్మింగ్ చేస్తాం కదండి, ఫాల్స్ వేస్తాం కదా. సో ఆ విధంగా అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలండి. చేతితో అయితే ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే సింపుల్గా ఈజీగానే అయిపోతుందండి. సో ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ టైం వేసా కాబట్టి నాకు కూడా టైం పట్టిందండి. ఇంకొకసారి అయితే తెలుస్తుంది కదా ఎలా వేయాలి అనేది. ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొంచెం టైం పట్టింది. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బటన్స్ అని వచ్చిన తర్వాత బటన్స్కి ముందుగా నీడిల్ని అయితే కిందికి దించి మళ్ళీ ఒక్కసారి నీడిల్ని అయితే పైకి అనుకోవాలండి. ఎందుకంటే కరెక్ట్గా లైనింగ్ క్లాత్కి పైన క్లాత్కి అయితే సెట్ అయిపోతుంది. ఆ బటన్స్ అనేవి క్లాత్ అనేది మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూడండి 2 పట్టుకోవాలి. మనం ఫాల్ అయితే ఎలా వేసుకుంటామో ఫాల్ 2 పట్టుకొని ఎలా వేసుకుంటామో అలానేనండి. ఇంకా శారీ మొత్తం ఇలానే వేసుకోవాలండి. చూడండి వెనక్కి తిప్పి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ మళ్ళీ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ సైడ్ ఏమో డిజైన్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏమో హెమ్మింగ్ అది మన లైనింగ్ క్లాత్ వెళ్ళిపోతుంది. హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. అండ్ లాస్ట్ హెమ్మింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్కి జాయింట్ అయితే పడిందండి. శారీ అంత పొడుగు అయితే ఉండదు కదా, శారీ అంత పొడుగు ఉండదు కాబట్టి లైనింగ్ క్లాత్కి అయితే జాయింట్ పడింది. ఈ విధంగా అయితే మనకి ఈ డిజైన్కి వచ్చేసి పావు మీటర్ అయితే సరిపోతుందండి. అవి డిజైన్ చేసుకోవడానికి 2 కలర్స్ అయితే పావు మీటర్ అయితే సరిపోతుంది. లైనింగ్ కూడా నేను లైనింగ్ అయితే హాఫ్ మీటర్ తీసుకొచ్చానండి. సో ఈ విధంగా నాకు మెటీరియల్కి 150 రూపీస్ పట్టింది. జామినీ కలర్ 100 రూపీస్ దాంట్లో ఉండదంట అండి, కాటన్ సిల్క్. సో 100 రూపీస్లో ఉంటే హాఫ్ మీటర్ తీసుకొచ్చాను నేను. పావు మీటర్ ఏంటంటే హాఫ్ మీటర్ తీసుకున్న 100 రూపీస్. అండ్ ఇది గోల్డ్ కలర్ అయితేనేమో 20 రూపీస్ అండ్ 25 రూపీస్ ఏమో కాటన్ అది పట్టిందండి. మళ్ళీ బీడ్స్కి వీటికి అన్ని కలిపి 150 160 అయితే మెటీరియల్కి పట్టింది. సో నేను 550 అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే హెమ్మింగ్ అయితే చేసుకోవాలండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా అయితే మొత్తం హెమ్మింగ్ చేసుకున్నట్లే హెమ్మింగ్ లాగా చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.